హలో అందరికీ. ఈ వీడియోలో ఉన్నటువంటి కొన్ని క్లిప్స్ అయితే మాత్రము సండే రోజు తీసాము. సండే రోజు అయితే ఈ వీక్లో మేము వెజిటేబుల్స్ తీసుకొని వచ్చుకున్నాం కాబట్టి అయితే ఆ రోజు వీడియో అయితే తీశాను. ఎలా అయితే నేను ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకుంటాను, ఏమేమి వెజిటేబుల్స్ తీసుకొని వచ్చాము అని చెప్పేసి వీడియో తీశాను. వీక్కి కావాల్సినటువంటి కొన్ని ఫ్రూట్స్ అయితే కూడా తీసుకొని వచ్చాము. వాటితో పాటు కొన్ని వెజిటేబుల్స్ కూడా తీసుకొని వచ్చుకున్నాము. నాకైతే ఆనియన్స్, టమాటోస్ అనేటివి కూడా అయితే నేను శామ్స్ క్లబ్ నుంచే కొనుక్కొని వస్తాను. అక్కడైతే కొంచెం నాకు మంచిగా అనిపిస్తాయి. కొంచెం ఎక్కువ రోజులైనా కూడా స్టోర్ చేసుకోవచ్చు. సండే రోజు మార్నింగ్ అయితేనేమో మేము చికెన్ బ్రెస్ట్ తీసుకొచ్చాము, చికెన్ థైస్ తీసుకొచ్చాము. అవి అయితే నాకు అస్సలు నచ్చలేదు. అందుకనేసి అయితే ఆఫ్టర్నూన్ వెళ్ళినప్పుడు చికెన్ టెండర్ లైన్స్ కూడా అయితే తీసుకొచ్చాము. మా ఇంట్లో అయితే మాత్రం నాకు, మా అమ్మాయికి చికెన్ టెండర్ లైన్స్ అంటేనే ఇష్టం అనమాట. చికెన్లో ఏ పార్ట్ అన్నా కూడా అసలు ఇష్టం ఉండదు. అందుకనేసి అయితే అసలు తినము. అందులో మేము ఇంకా నాన్ వెజ్ తినేది కూడాను ఓన్లీ చికెనే తింటాము, ఎగ్స్ తింటాము తప్పనించి మిగతా ఏవి కూడా తినము. ఫస్ట్ అయితే మాత్రము యూట్యూబ్లో వీడియో చేద్దామనేసి అయితే ఒకసారి హక్కా నూడిల్స్ తీసుకుని వచ్చాము. ఆ రోజైతే మా ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చాయన్నమాట. అందుకనేసి ఎప్పుడు పోయినా సరే ఇంకా హక్కా నూడిల్స్ అయితే తీసుకొచ్చేస్తాను. ఒక ప్యాకెట్ తీసుకొని వస్తే హక్కా నూడిల్స్ అనేటివి మా ఇంట్లో అయితే మాత్రము 3 వీక్స్ వచ్చాయి. నేను వీక్కి అయితే 1 టైమే చేశాను. నేను చేసే క్వాంటిటీ 1 టైమ్ది కూడా 2 టైమ్స్ తిన్నారు. అలా బాగున్నాయి అని చెప్పేసి అయితే మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు 2 ప్యాకెట్స్ అయితే తీసుకొని వచ్చున్నాము. ఆయిల్ బాటిల్ అయితే కూడా అయిపోయింది. అందుకోసమే 2 బాటిల్స్ అయితే తీసుకొని వచ్చాము. కాస్ట్కోలో అయితే మాత్రము 2 లీటర్స్ బాటిల్ ఉంటుంది. ఈ వీక్ అయితే మేము కాస్ట్కోకి కూడా వెళ్ళాల్సి ఉంది. దాంతోపాటు ఇండియా బజార్కి కూడా వెళ్ళాలి. ఇవి 2 ప్లేసెస్ అనమాట. ఒక సైడ్ ఒకటి ఉంటుంది, ఇంకో సైడ్ ఇంకోటి ఉంటుంది. అదైతే ఎక్కువ దూరం అయిపోతుంది. అదేదో శామ్స్ క్లబ్కే వెళ్ళాము అనుకోండి, దానికి అవి 2 ఆపోజిట్లో ఉంటాయి, ఇండియన్ స్టోరు, శామ్స్ క్లబ్ అనేటివి. అందుకనేసి మాకు చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అయితే ఈ వీక్ శామ్స్ క్లబ్కి వెళ్ళాము. శామ్స్ క్లబ్లో అయితే మాత్రము లీటర్ బాటిల్సే ఉంటాయి. అందుకని 2 అయితే బాటిల్స్ తీసుకొని వచ్చేసాను. ఈ హక్కా నూడిల్స్ కొన్నాము అనుకోండి, వాటికైతే మళ్ళీ సాసులు కూడా కొనాల్సి వస్తుంది. ఆ సాసులు అయితే మాత్రము నా ఫ్రిడ్జ్లో అయితే మొత్తం నిండిపోతున్నాయి. వాటిని ఒక ప్లేస్ అంతా ఇచ్చాను వాటిని ఆర్గనైజ్ చేయడం కోసము. అయినా కానీ సరిపోవడం లేదు. మనం డోర్ తీసి వేస్తూ ఉన్నప్పుడు అయితే అవి 2 కదులుతూ ఉన్నాయన్నమాట. అవైతే గ్లాస్ కంటైనర్లో ఉన్నాయి. ఎక్కడ పగిలిపోతాయో ఏమో అనిపిస్తుంది. ఫ్రిడ్జ్ డోర్ తీసేటప్పుడు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడైతే చూడండి ఆనియన్స్ కూడా తీసుకొచ్చున్నాము. వాటిని కూడా అయితే నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఆనియన్ ర్యాక్ని అయితే ఫస్ట్ తీసి పక్కన పెట్టేసి దాని తర్వాత అయితే కింద నీట్గా చిమ్మేస్తాను. చిమ్మిన తర్వాత మళ్ళీ అయితే కొత్తగా తెచ్చినటువంటి ఆనియన్లన్నింటినీ ఆర్గనైజ్ చేసుకుంటాను. ఆనియన్స్ ర్యాక్ వెనకాలనే చూసారా మీరు, నేనైతే ఇండియా నుంచి గిన్నెలు కడిగి దానిలో పెట్టుకుందాం అనేసి అయితే ఒక ర్యాక్ కూడా తీసుకొచ్చున్నాను. ఇప్పుడైతే నాకు కొన్ని గిన్నెలే వస్తున్నాయి. ఇప్పుడు నార్మల్గా వాడుకునే దానిలో అయితే సరిపోతుంది. ఎక్కువగా సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు అయితే ఎవరో ఒకరు గెస్ట్లు వస్తూ ఉంటారు కాబట్టి అప్పుడైతే మాత్రమే పెద్ద ర్యాక్ కావాలి, అప్పుడు వాడుకుందాము అనేసి పక్కన పెట్టేస్తున్నాను. చికెన్ టెండర్ లైన్స్ అనేటివి అయితే 4 ప్యాకెట్స్ వచ్చున్నాయి కదా. ఈ 4 ప్యాకెట్స్ని అయితే నేను నీట్గా కట్ చేసి ఒక్కొక్క ప్యాకెట్ విడిగా పెట్టేసుకుంటాను. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి అయితే మళ్ళీ వాటిని వాడేసుకుంటాను. ఈసారి ఈ టెండర్ లైన్స్కి ఏమో వాడు 2 ప్యాకెట్స్కి మధ్యలో అయితే కొంచెం గమ్ ఎక్కువగానే పెట్టేసి అతికిచ్చేస్తున్నాడు. వాటిని కట్ చేస్తే కూడా ఏమవుతుందంటే కొంచెం ప్యాకెట్ కట్ అయిపోతుంది. ప్యాకెట్ కట్ అయింది అంటే చాలు దాని లోపల ఉన్నటువంటి లిక్విడ్ అయితే బయట వచ్చేస్తుంది, ఇంకా ఫ్రిడ్జ్లో మొత్తం పడిపోతుంది అని చెప్పేసి ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టయితే నీట్గా ప్యాక్ చేసుకుంటున్నాను. 2 ప్యాకెట్స్ అయితే మాత్రము నీట్గా కట్ అయ్యాయి. ఇంకో 2 ప్యాకెట్స్కే పైనంతా కవర్ కూడా కొంచెం కట్ అయిపోయింది. అందుకని అలా కట్ అయిపోయినటువంటి చికెన్ ప్యాకెట్స్ని అయితే ఇంకో కవర్లో వేసి నీట్గా ప్యాక్ చేస్తున్నాను. ఈ చికెన్ అయితే ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను. ఇప్పుడు నేను కౌంటర్ టాప్ మీదే చికెన్ ప్యాకెట్ కట్ చేశాను కాబట్టి మళ్ళీ అక్కడైతే నీళ్లు వేసి నీట్గా అయితే తుడిచేసుకుంటాను. మనం ఎప్పుడైనా సరే చికెన్ని టచ్ చేసాము అంటే చాలు చాలా నీట్గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను కౌంటర్ టాప్ మీద పెట్టినాను కాబట్టి అక్కడ కూడా అయితే నీట్గా తుడిచేస్తున్నాను. లేదంటే దానిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా అయితే మాత్రము ఇల్లంతా స్ప్రెడ్ అయిపోతుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అమ్మమ్మ వాళ్ళు చికెన్ ఎలా కట్ చేసేవాళ్ళో గుర్తుందా మీకు? వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి కోడిని కట్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఫస్ట్ అయితే మాత్రము దానిపైన ఉన్నటువంటి ఫెదర్స్ అన్నీ పీకేసిన తర్వాత ఫస్ట్ దాన్ని కాల్చుతారు. కాల్చిన తర్వాతనే దాన్ని కట్ చేస్తారు పీసెస్ లాగా. ఎందుకంటే పైన ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతా చనిపోతుంది కాలిస్తే అని చెప్పేసి అయితే వాళ్ళు నీట్గా కాల్చేసి దాని తర్వాతనే ముక్కలు కట్ చేసేవాళ్ళు. సండే ఈవినింగ్ అయితే నేను ఇడ్లీకి దోసపిండికి కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా వీక్లో అంతా మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి పెడుతూ ఉండాలి కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి అయితే ఈరోజే నేను ఇడ్లీ పిండి దోసపిండి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. మేము ఇడ్లీకి దోశకి రెండింటికి అయితే ఒకే పిండిని వాడతాము. ఈ ఇడ్లీ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనే వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని బట్టి అయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండి ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత నేను మూత పెట్టేసి అయితే ఓవెన్లో పెట్టేస్తాను. టుమారో మార్నింగ్ అయితే చాలా బాగా పులుస్తుంది. మీరు బయట ఎక్కడన్నా పెట్టా కానీ అసలు పులవనే పులవదు. ఓవెన్లో పెడితే మాత్రం బాగా పులుస్తుంది.
ఇంకా ఎక్కువ టెంపరేచర్ డౌన్లో ఉంది అన్నప్పుడైతే మీరు లైట్ అన్నా ఆన్ చేయాలి. మాకైతే ఇప్పుడు ఓకేలాగా ఉందన్నమాట వెదర్ అయితే. అందుకనేసి అయితే ఇప్పుడు నేను 4:00కి అలాగే పిండినైతే ప్రిపేర్ చేసి పెట్టేస్తాను. రేపు ఉదయం అయితే నేను ఇడ్లీ కానీ దోశ కానీ ఏదన్నా అయితే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే చూడండి నాకు పని అయితే కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకైతే కింద ఇల్లు జిమ్మేయాలి, ఇంకా స్టవ్ కూడా తుడిచేయాలి. ఈ పనులన్నీ పూర్తి అయిపోతే చాలు, ఇంకా నాకైతే డిన్నర్ ఒకటే చేయాల్సిన పని ఉంటుంది. అది కూడా చేసేసుకుంటే చాలు, ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉండేటువంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుందాము అని చెప్పి కొన్ని గింజలను అయితే ఈరోజు నేను నానబెట్టుకుంటున్నాను. గుగ్గిలు నానబెట్టాను, కిడ్నీ బీన్స్ నానబెడుతున్నాను, వీటితో పాటు అలసందలు కూడా యాడ్ చేసి అయితే నానబెట్టేస్తున్నాను. నైట్ పడుకునే ముందు అయితే వీటిలో నీళ్లు పోసేసుకొని అయితే పడుకుంటాను. మార్నింగ్ అయితేనేమో చాలా బాగా నానిపోయి ఉంటాయి. అప్పుడైతే కుక్కర్లో పెట్టేసి ఒక 2 విజిల్లు ఇచ్చేసుకున్నామంటే చాలు, బాగా కుక్ అయిపోయి ఉంటాయి. ఇంకటి నుంచి బ్రేక్ఫాస్ట్ తినకుండా ఈ గింజలు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తినేద్దాము, నాకు కావాల్సినటువంటి కొంచెం ప్రోటీన్ అయినా వస్తుంది అని చెప్పేసి ఇలా చేస్తున్నాను అనమాట. ఒక 1 వీక్ నుంచి అయితే. ఇంతకుముందు కొద్ది రోజులేమో నేను జ్యూస్ తాగాను. జ్యూస్ కూడా అయితే నాకు బాగానే అనిపించింది, కాకపోతే ప్రోటీన్ తక్కువైపోతుంది. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అయితే మాత్రము ఎక్కువగానే తింటున్నాను, ప్రోటీన్ అయితే తక్కువైపోతుంది అనిపించి అయితే కొద్ది రోజులు ఇలా చేద్దాము అనేసి చేస్తున్నాను. ఇదైతేనేమో ఈరోజు తీసినటువంటి వీడియో అనమాట. వంట చేయడం అయిపోయింది. ఇంకైతేనేమో ఇప్పుడు నేను గిన్నెలు అయితే కడుక్కోవాలి. ఆల్రెడీ నేను గిన్నెలను కడిగి పెట్టుకునేటువంటి ర్యాక్ ఉంది కదా, ఆ ర్యాక్ అయితే 1 వీక్ అయిపోయింది. దాన్ని అయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడు రోజైతే నేను ఆ ర్యాక్ని నీట్గా వాష్ చేసేయాలి. సింక్లో ఉన్నటువంటి గిన్నెల్ని నీట్గా వాష్ చేస్తే అప్పుడైతే సింక్ ఖాళీ అయిపోతుంది. దాని తర్వాత ఓల్డ్ ర్యాక్ ఉంది కదా వాడేసినటువంటిది, దాన్ని అయితే ఇప్పుడు నేను నీట్గా వాష్ చేసుకుంటాను. ఈ ప్లాస్టిక్ ర్యాక్ వాడుతున్నాము అంటే చాలు, దాని లోపల మనకు సోప్ వాటర్ అన్నీ వెళ్తూ ఉంటాయి కాబట్టి అదైతేనేమో కొంచెము ఆరెంజ్ కలర్ లాగా మారిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు. దాన్ని అయితే వాష్ చేస్తూ ఉండాలి. అదే మనము స్టెయిన్లెస్ స్టీల్గా ర్యాక్ కానీ వాడితే చాలు, అదైతేనేమో సిలుం లాగా పట్టేస్తుంది. గిన్నెలు కడిగి పెట్టడానికి ఏ ర్యాక్ వాడితే చాలు, వాటికి తగినన్ని కష్టాలు వాటికి ఉండనే ఉంటున్నాయి. అలా కాదు, నేనైతేనేమో డిష్ వాషర్లోనే పెట్టేసుకుందాము కడిగినాటివి అనుకుంటేనేమో డిష్ వాషర్ కింద అయితే ఈ వాటర్ అన్నీ చేరిపోయి అయితే ఒక 4 days కల్లా స్మెల్ వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ డిష్ వాషర్ని అయితే ఆన్ చేయాల్సి వస్తుంది. దాని బదులు మనమైతే ఇక్కడే పైనే పెట్టుకొని దీన్నే కడుక్కుందాము అని నేనైతే ఇలా చేస్తూ ఉన్నాను. ఈ ర్యాక్ కింద ఉన్నటువంటి ఈ ట్రే వల్ల ఏమవుతుందంటే మనకు పైనుంచి గిన్నెల్లోంచి ఏదైనా వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ అయితే కౌంటర్ టాప్ మీద పడిపోకుండా ఈ ట్రేలో అయితే పడతాయి. ఒకసారి ఆ ట్రే ఫిల్ అయిన తర్వాత అయితే నేను వాటిని నీట్గా వంచేస్తాను కిందకి, సింక్లో వచ్చి పడిపోతాయి. ఈ ట్రే కూడా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ట్రే అయితేనేమో ఇంతకుముందు నేను ఒక స్టెయిన్లెస్ స్టీల్ ర్యాక్ కొనున్నాను, చిన్న ర్యాక్. ఆ ర్యాక్ ఉండిందనమాట. ఆ ర్యాక్ అయితే బాగా రస్ట్ పట్టిపోయింది అనేసి దాన్ని పారేశాను. ఈ ట్రే చాలా బాగా పనికొస్తుంది అనేసి ఈ ట్రేని అయితే అలాగే ఉంచేసుకున్నాను. ఇంకొక ట్రే అయితే మాత్రం అది ఐకియాలో నుంచి ఐకియా నుంచి తీసుకొచ్చుకున్నటువంటి వైట్ ట్రేలో అయితే మనము కాఫీ టీలు సర్వ్ చేసుకోవచ్చు, ఇంకా పూజకి ఏదైనా ఐటమ్స్ పెట్టిన దానికి వాడుకోవచ్చు. చాలా బాగా పనికొస్తుంది. వీటిని కడగడానికి కూడా గిన్నెలు తోముతున్నాం కదా, ఆ లిక్విడ్ ఉంది, దాంతోనే వేసి అయితే నీట్గా రుద్దేస్తున్నాను. వీటికైతే కొంచెం లైన్స్ లాగా ఉన్నాయి. ఆ లైన్స్ మధ్యలో అయితే కొంచెం బంకలాగా వస్తుంది. ఆ బంక్ అంతా పోవడం కోసం అయితే నేను బ్రష్ పెట్టి అయితే నీట్గా రుద్దేస్తున్నాను. ఈ బ్రష్ వాడారు అంటే చాలు, కొంచెము ఎక్కడైనా మన హ్యాండ్ పోనంత దూరం ఉంటుంది కదా, అంత చిన్న ప్లేసెస్లో కూడా అయితే ఈ బ్రష్ వెళ్ళిపోయి నీట్గా క్లీన్ చేస్తుంది. వీక్లీ వన్స్ అయితే వీటిని క్లీన్ చేస్తాను కాబట్టి ఎక్కువగా కెమికల్స్ వాడకుండా చిన్నగానే మనం నీట్గా క్లీన్ చేసేసుకుంటే వైట్ కలర్లోకి మళ్ళీ వచ్చేస్తుంది. అదే మనం ఎక్కువ రోజులు అలాగే వదిలేస్తుంటే మాత్రము క్లీన్ చేయడం కొంచెం ఎక్కువసేపు పడుతుంది. నాకైతే ఇది క్లీన్ చేయడానికి కూడా ఇప్పుడు ఒక 15 minutes దాకా పడుతుంది. వీక్లీ వన్స్ క్లీన్ చేస్తేనే 15 minutes పడుతుంది. అదే ఎక్కువ రోజుల నుండి చేస్తే మాత్రము ఇంకో ఎక్కువసేపే పట్టేస్తుంది క్లీన్ చేయడము. ఈరోజు వంట చేయడము చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఎందుకంటే నేను మార్నింగే కొన్ని వెజిటేబుల్స్ అన్నిటిని కట్ చేసి పెట్టేసుకున్నాను, మార్నింగ్ టైం ఎక్కువగా ఉంది అని. ఇంకా ఎలాగో వెంటనే స్టవ్లో ఆన్ చేసి ఇంకా కుక్ చేయడమే కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది అనమాట వంట. దానివల్ల ఇప్పుడు టైం ఎక్కువగా ఉందని ఈ ర్యాక్ని అయితే క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను. ఈ ర్యాక్ని కూడా క్లీన్ చేసేస్తే ఇంకా కొంచెం కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసే పని ఉంటుంది. మొత్తం పని అంతా అయిపోయిందంటే చాలు, ఇంకా నాకు 11 o'clock అయితే నేను లంచ్ కూడా తినేస్తాను. ఈరోజు మా లంచ్లోకి అయితే పప్పులు చేశాను, దొండకాయలతో అయితే తాలింపు చేశాను. దొండకాయలు అనేటివి కట్ చేయడానికి ఒక 20 minutes పట్టేస్తుంది. అందుకే నేను మార్నింగే కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత అయితే పొయ్యి మీద వేసేసామనుకోండి అవి కుక్ అవుతూ ఉంటాయి, మనం మిగతా పనులన్నీ కూడా చేసేసుకోవచ్చు. కుకింగ్ కూడా అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. టైం కూడా వేస్ట్ కాకుండా మనం పక్కనే క్లీనింగ్ కూడా అయితే చేసుకోవచ్చు అని చెప్పి నేను ఎప్పుడు గ్యాప్ ఉంటే అప్పుడైతే మాత్రము కటింగ్ పనులు అయితే చేసుకుంటాను. అలా అని ముందు రోజు అయితే ఏం కట్ చేసుకోను. ఈరోజు కట్ చేసినట్టువి ఈరోజే కుక్ చేసేస్తాను. 2 రోజులు అలాగైతే ఏమీ ఎత్తిపెట్టను అనమాట. అలా ఎత్తిపెడితేనేమో వైటమిన్స్ అన్నీ పోతాయంట, అందుకోసం అనేసి అయితే ఎప్పటికప్పుడే కట్ చేసుకొని అప్పుడే అయితే వంట చేసుకోండి. ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు టైం లేదు అనుకున్న వాళ్ళకైతే తప్పదు,
ముందుగానే కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి వీటిని అయితే నీట్గా కూడా క్లీన్ చేయడం కూడా అయిపోయింది. వీటి లోపల అయితే మాత్రము చాలా ఎక్కువ వాటరే ఉంటుంది. ఒకసారి క్లీన్ చేసిన తర్వాత అయితే నేను ఇవి రెండింటిని అయితే కొంచెం గట్టిగానే కొడతానమాట సింక్లోనే పెట్టేసి. కొన్ని వాటర్ అయితే కింద పడిపోతాయి. దాని తర్వాత తీసుకెళ్ళి అయితే నేను ఆ బ్యాక్ సైడ్ డోర్ ఉంది కదా, ఆ డోర్ దగ్గర అయితే వెళ్ళి పెడతాను. అక్కడ కొంచెం ఎండ ఎక్కువగా వస్తుంది, అప్పుడు బాగా ఆరిపోతాయి అని చెప్పి అక్కడైతే తీసుకెళ్ళి పెడుతూ ఉంటాను. ఇప్పుడు ఎలాగో అంతా క్లీన్ చేశాను కదా, లోపల సింక్ కూడా కొంచెం నీట్గా క్లీన్ చేద్దాము అనేసి అయితే చేస్తూ ఉన్నాను. ఇంట్లో అయితే ఈ స్ట్రైనర్ని అయితే పెట్టుకొని ఉంటాను. మనం ఏదన్నా ఫుడ్ వేసినప్పుడు అయితే అవి కొంచెం లూజ్గా ఉన్నదైతే కింద వెళ్ళిపోతుంది, కొంచెం హార్డ్గా ఉన్నాయి ఆ హోల్స్లో వెళ్ళలేనట్టు ఉన్నాయి అనుకోండి, అవి అయితే పైనే ఉండిపోతాయి. నాకు ఇంకా వాటిని తీసైతే నేను ట్రాష్లో వేసేస్తాను. ఈ స్ట్రైనర్ అనేది కొంచెం గుంటలాగా ఉంది, అది కొంచెం నాకు క్లీన్ చేయడానికి చాలా ఈజీయే. కాకపోతేనేమో మిడిల్లో ఒక ఫ్లవర్ షేప్ ఉందనమాట. ఆ ఫ్లవర్ దగ్గర అయితే నాకు ఈ బ్రష్ కూడా వెళ్ళడం లేదు, కొంచెం క్లీన్ చేయడానికి కొంచెం కష్టమవుతుంది. అదే నేను సర్కిల్ షేప్లో ఉండేది స్ట్రైనర్ పెట్టాను అంటే ఏమవుతుందంటే వాటర్ అయితే ఫాస్ట్గా వెళ్ళడం లేదు. స్ట్రైనర్ షేప్ ఏమవుతుందంటే కొంచెం బౌల్ షేప్ లాగా ఉంది, కొంచెం కిందకి ఎక్కువగా ఉంది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మనం ఏదైనా వాటర్ లాంటిది వేస్తే కూడా సర్కిల్ షేప్లో ఉండేది ఏంటంటే కొంచెం ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి అసలు పోవడమే లేదు. అందుకనేసి అయితే నేను ఈ స్ట్రైనర్నే వాడుతున్నాను. ఇది మళ్ళీ నాకు ఇంకొకటి ఎక్కడ కనిపిస్తుందో అప్పుడు కనిపించేంత వరకు ఇదే వాడుతూ ఉండాలి. అందుకనేసి అయితే క్లీన్గా వాష్ చేసుకుంటూ దాన్నే వాడుతూ ఉన్నాను. ఇప్పుడైతే నేను సింక్ని అయితే నీట్గా కడిగేయాలి. దీన్ని కడిగిన తర్వాత కౌంటర్ టాప్ అయితే కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసేయాలి. వాటర్ అంతా అయితే చాలానే పడిపోయింది. ఈ కౌంటర్ టాప్ మీద అయితేనేమో నేను ఇక్కడ గిన్నెలు కడిగి పెట్టుకునే ర్యాక్ పెట్టుకున్నాను. దాంతోపాటు ఫ్రూట్ బాస్కెట్ ఉంది, ఇంకా కొన్ని కప్పులు అవన్నీ పెట్టిన దానికైతే కూడా ఇంకొక ట్రే కూడా పెట్టినాను. ఇవి ఏవి కనుక లేకుండా ఉంటే చాలు ఈ కౌంటర్ టాప్ అయితే చాలా మంచిగా కనిపిస్తుంది. ఒక హై చైర్ కొనుక్కొని వచ్చి అక్కడ వేసేసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి టీవీ చూసుకుంటూ మనం లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అన్నీ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అయితే ఈ కౌంటర్ టాప్ని క్లీన్ చేసేస్తే ఇంకైతే నాకు ఈ రోజుకి పని అయిపోయినట్టే. ఇంక వెళ్ళి అయితే లంచ్ చేసి రెస్ట్ అయితే తీసేసుకోవచ్చు. ఈ వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.